Dear students, my name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajahmundry. Today, we are discussing about the third BSc 6th semester syllabus. In that cluster ఏ క్లస్టర్లో నుంచి A1 పేపర్ ప్లాంట్ డైవర్సిటీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అనేటటువంటి పేపర్లో నుంచి ఫస్ట్ యూనిట్ లోపల సెకండ్ చాప్టర్ నుంచి మనం నేర్చుకోబోయే టాపిక్ పేరు మెథడాలజీస్ ఫర్ వాల్యూస్ అనేటటువంటి టాపిక్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. వాట్ ఈస్ ద వాల్యుయేషన్? దట్ ఈస్ ద వన్ ప్రాసెస్. వాల్యుయేషన్ అనేటటువంటిది ఒక ప్రాసెస్. అంటే ఇక్కడ మనం ప్లాంట్ డైవర్సిటీకి సంబంధించి వాల్యుయేషన్ చేయబోతున్నాం. అంటే దాన్ని చేయడం కోసం రకరకాల పద్ధతులు ఉన్నాయన్నమాట. ఆ మెథడ్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. దాన్ని మనం మెథడాలజీస్ ఫర్ వాల్యుయేషన్ అనేటటువంటి టాపిక్ రూపం లోపల ఇక్కడ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. ఇది మనకి ప్లాంట్ డైవర్సిటీ అనేటటువంటి హ్యూమన్ వెల్ఫేర్ అనేటటువంటి పేపర్ లోపల ఇచ్చినటువంటి టాపిక్. అంటే మనకి ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఎస్ఏ క్వశ్చన్ కింద దీన్ని అడగడం జరుగుతూ ఉందన్నమాట. అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మెథడాలజీస్ ఫర్ వాల్యుయేషన్ అంటున్నాం కదా. అంటే మెనీ మెథడ్స్ ఫర్ ద మెజరింగ్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ఈకోసిస్టమ్ సర్వీస్. అంటే ఈకోసిస్టంలో ఉండేటటువంటి సర్వీసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనమాట. ద సర్వీసెస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రిసోర్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. అంటే సమ్ టెక్నిక్స్ ఆర్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద యాక్చువల్ అబ్జర్వ్డ్ బిహేవియర్ డేటా. Biodiversity as well as biodiversity resources and functions are the intuitively valuable. అంటే మనకి చాలా విలువైనటువంటిది బయోడైవర్సిటీ రిసోర్సెస్ అనేది. అందువలన వాల్యుయేషన్ మెథడ్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ అప్లైడ్ నాట్ ఓన్లీ ఇన్ డెవలప్డ్ కంట్రీస్. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాకుండా ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో కూడా వాటిని అంటే మన బయోడైవర్సిటీ రిసోర్సెస్ ఏవైతే వనరులు ఉన్నాయో వాటిని అంటే డెవలప్ చేసుకోవడం కోసం. అంటే డెవలప్ చేయాలంటే అది ఎంత ఉంది ఏంటనేది తెలుసుకోవాలి కదా. అంటే సింపుల్గా వాల్యుయేషన్ అంటే మదింపు అంటారు, లేదా ప్రైసింగ్ అని చెప్పవచ్చు. అంటే మనం పేపర్ వాల్యుయేషన్ అంటాం. అంటే మీకు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు అందులో ఎన్ని మార్కులు వస్తాయా అనేటటువంటిది మేము దాన్ని వాల్యూ చేస్తేనే కదా తెలుస్తుంది. అలాగే ఇక్కడ మనకి బయాలజికల్ రిసోర్సెస్కి సంబంధించి చేసేటటువంటిది వాల్యుయేషన్ అనమాట. అంటే యూనివర్సల్ మీద ఉన్నటువంటి ఎర్త్ మీద ఉన్నటువంటి ఈ బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ఎలా ఉన్నాయి అంటే బట్ ఆల్సో ఇన్ డెవలపింగ్ కంట్రీస్ అండ్ సమ్ ఆఫ్ అంటే విత్ ఎకనామిక్ విత్ ట్రాన్సిషన్. అంటే రకరకాలుగా ఈ వాల్యుయేషన్ ప్రాసెస్లోనే ఇక్కడ మనకు ఒక 8 మెథడ్స్ ఉన్నాయండి. ఆ 8 మెథడ్స్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాల్యుయేషన్ ఈజ్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ ఇన్వాల్వింగ్ ఇన్ ద సెవరల్ స్టెప్స్. నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఈ విత్ ఇన్ సింగిల్ స్టెప్లో అయిపోయేటటువంటిది కాదు. ఫస్ట్ ద సర్వీసెస్ బీయింగ్ వాల్యూడ్ హ్యావ్ టు బి ఐడెంటిఫైడ్. దిస్ ఇంక్లూడ్స్ అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సర్వీసెస్. అంటే మన ప్రకృతిలో ఉండేటటువంటి సర్వీసెస్ని బేస్ చేసుకుని అంటే ఆ నేచర్ ఆఫ్ ద సర్వీస్, ప్రకృతిలో ఉండేటటువంటి ఆ సర్వీసెస్ని బేస్ చేసుకుని మనం వాటిని కొలవాలన్నమాట. అంటే ఏదో స్కేల్ తీసుకొచ్చి కొలిసేసినంత ఈజీ కాదు. అంటే ఎస్టిమేట్ చేయాలి. అంటే ఎంత వనరులు ఉన్నాయి, ఏ విధంగా యూటిలైజ్ అవుతున్నాయి అనే దానికి సంబంధించి ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ లాంటిది అనమాట. అంటే హౌ దే వుడ్ చేంజ్ ఇఫ్ ద ఈకోసిస్టమ్ చేంజ్. అంటే మనకి అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఈకోసిస్టంలో ఉండాల్సినటువంటి
మినరల్స్ వాల్యూస్ ఒక 1000 ఉందనుకుందాం. నెక్స్ట్ ఆఫ్టర్ ద 1 year కూడా 1000 ఉంటే నో ప్రాబ్లం. మనం వాటిని యూటిలైజ్ చేసుకోవడం ద్వారా అందులో ఉండేటటువంటి బ్యాలెన్స్ 50% డిక్రీజ్ అయిపోయింది. అంటే 50% అంటే 1000లోంచి 500 పోయింది, 500 మిగిలింది. అంటే నెక్స్ట్ ఇయర్కి 500 మిగులుతుంది. ఇంకొక నెక్స్ట్ ఇయర్ యూస్ చేసాం అనుకున్న 500 కూడా పోయి 0 అయిపోతుంది. అంటే రిసోర్సెస్ అనేవి డిక్రీజ్ అయిపోతూ ఉంటాయి. అందుకోసం వాల్యుయేషన్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్ అనమాట. దాని గురించే ఇది. అంటే దిస్ ఇంక్లూడ్ ద అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ ద సర్వీసెస్, అంటే బేరింగ్ ఇన్ మైండ్ దట్ అండర్స్టాండ్ ద మిలియన్ ఈకోసిస్టమ్ అసెస్మెంట్ అండర్స్టాండింగ్. సర్వీసెస్ మే ఆల్సో ఇంక్లూడ్ గూడ్స్. గూడ్స్ మీన్స్ మనకి ఉపయోగించుకునేటటువంటి మౌలిక సదుపాయాలు అంటాం కదా, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే ఫుడ్ పర్పస్కి సంబంధించి అయి ఉండొచ్చు, మన షెల్టర్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా క్లాతింగ్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఏవైనా అయి ఉండొచ్చు. అండ్ దేర్ స్కేల్ అంటే బీయింగ్ లోకల్, రీజనల్ అండ్ ఆర్ గ్లోబల్. అంటే ఎస్టిమేషన్ ఈకోసిస్టమ్ లెవెల్లో వేయచ్చు, ప్రకృతిలో ఉండే సేవలను బేసిక్గా చేసుకుని వేయచ్చు, ఒక ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుని, లేకపోతే టోటల్గా వరల్డ్ వైడ్గా ఉండేటటువంటివన్నీ ఏదో ఒక రకంగా ఎస్టిమేట్ చేయడం అనమాట. హౌ దే వుడ్ చేంజ్ ఇఫ్ ఈకోసిస్టమ్ చేంజ్, నోయింగ్ హూ మేక్స్ యూజ్ ఆఫ్ ద సర్వీసెస్, ఇన్ వాట్ వే అండ్ ఫర్ వాట్ పర్పస్, వాట్ ఆల్టర్నేటివ్స్ they have, and establishing what trade offs might exist between different kinds of services an ecosystem might provide. అంటే మనకి నేచర్లో ఉండేటటువంటి అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నంత వరకు నో ప్రాబ్లం. అంటే లెవెల్స్ అనేటటువంటివి ఒకసారి ఎక్కువ అవడం, ఒకసారి తక్కువ అవడం, ఇంబ్యాలెన్స్ జిగ్జాగ్ మేనర్లో గ్రోత్ రేట్ అనేటటువంటిది ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఒకవేళ తక్కువ అయితే ఆల్టర్నేటివ్గా ఏం కావాలి, ఏం చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా సెట్ చేసుకోవడానికి ఈ వాల్యుయేషన్ ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు అంతే కదా, మనకి ఎగ్జామినేషన్ లోపల మనం ఎగ్జామ్ పేపర్ రాసాం, మార్క్స్ అనేటటువంటివి కొంతమందికి తక్కువ వస్తాయి, కొంతమందికి ఎక్కువ వస్తాయి. వన్స్ ఫెయిల్ అయ్యారనుకుందాం, ఫెయిల్ అవుతే హౌ టు ఫెయిల్, ఎందుకు ఫెయిల్ అయ్యాను నేను, వాట్ హ్యాపెనింగ్ దేర్, వాట్ టు డూ, ఐఎమ్ నాట్ టు డూ అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలనే దాని గురించి ఆలోచన చేసి నెక్స్ట్ ఫర్దర్గా ఒక ప్లానింగ్ వేసుకొని మళ్ళీ మనం చదువుతాం. ఇక్కడ కూడా అంతే, బయోడైవర్సిటీ లోపల ఉండేటటువంటి న్యాచురల్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయో, ఇప్పుడు మనం జీన్ పూల్ లాగా ఉంటుందని చెప్పేసి, అంటే పాలినేటర్ ఏజెంట్స్ ఉంటాయని చెప్పేసి, ఫుడ్ పర్పస్కి ఉపయోగపడుతుంది అన్న బయోడైవర్సిటీ, అలాగే మెడిసిన్స్ పర్పస్కి ఉపయోగపడుతుందన్నాం, ఒక ఎసెస్టికల్ వాల్యూ లాగా ఉపయోగపడుతుందన్నాం, ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అంటున్నాం కదా, మరి అవన్నీ కోల్పోతాం కదా, అందుకే మనకు వాల్యుయేషన్ అనేటటువంటిది అవసరం అన్నమాట. సరే, ఇక్కడ కొన్ని మెథడ్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాల్యుయేషన్ మెథడ్స్ గురించి. చేంజెస్ ఇన్ ప్రొడక్టివిటీ అంటే ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించి. అంటే ఎర్త్ మీద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆ ప్లాంట్స్ అనేటటువంటివి దట్ కెన్ ప్రొడ్యూస్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ లేదా అదర్ ఫామ్ ఏదో ఒక రూపంలో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించి. వన్ వైడ్లీ యూజ్డ్ టెక్నిక్ థ్యాంక్స్ టు ఇట్స్ బ్రాడ్ applicability and its flexibility in using a variety of data sources is known as the change in productivity technique. It consists of tracing through chains of causality so that the impact of changes in the condition of an ecosystem can be related to various measures of human well-being. Such impacts are often reflecting in goods and services that contribute directly to human well-being. అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ప్రొడక్టివిటీ అన్నాం, అంటే ప్లాంట్స్ ఆర్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ అండ్ ప్రొడ్యూస్ ద సమ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్. ఆ ఫుడ్ మెటీరియల్ని ప్లాంట్ యూటిలైజ్ చేసుకోగా రిమైనింగ్ అనేటటువంటిది స్టోర్డ్ ఇన్ ద గ్రెయిన్స్ రూపంలోనో, స్టెమ్లోనో, రూట్స్లోనో, అంటే ట్యూబర్స్ రూపం లోపల ఏదో ఒక ఫామ్ లోపల స్టోరేజ్ చేస్తుంది. అంటే మనం ఫ్రూట్స్, గ్రెయిన్స్, ట్యూబర్స్, కామ్స్, బల్బ్స్ ఇవన్నీ ఫుడ్గా తీసుకుంటాం కదా, ఏదో ఒక రూపంలో స్టోర్ చేస్తుంది. అంటే హౌ టు ప్రొడ్యూస్ ఇన్ 1 year,
అంటే ఒక సంవత్సరానికి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే హౌ మచ్ కన్జ్యూమింగ్, హౌ మచ్ బ్యాలెన్సింగ్ దేర్ అనేటటువంటిది చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని అంటే ఇది ఎలా కనిపెడతామంటే మనకు ఫుడ్ చైన్స్ ఉంటాయి కదా, అంటే వరల్డ్ లోపల ఒక ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఒక ఆర్గానిజంని ఇంకొక ఆర్గానిజం ఫుడ్గా తీసుకుంటూ ఉంటుంది. ఫుడ్ చైన్స్ ఉంటాయి, ఫుడ్ వెబ్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసుకుని వీ కెన్ ఐడెంటిఫై అంటే వీ కెన్ మెజూర్ ద ప్రొడక్టివిటీ, అంటే ఏ ఇయర్ ఎంత ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది అనేటటువంటిది. అంటే మనకి హ్యూమన్ బీయింగ్ ఆర్టిఫిషియల్గానే కొన్ని క్రాప్స్ని కల్టివేట్ చేస్తూ ఉంటాడు. కల్టివేట్ చేయడం ద్వారా అంటే మనకు ఇంత ఏరియా ఉంది, ఈ ఇంతకి ఇంత రావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరా ఉందనుకుంటే ఒక 40 బస్తాలు రావాలనుకున్నాం. కానీ ఆ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ వల్ల లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వల్ల ఈల్డ్ తగ్గొచ్చు లేకపోతే పెరగచ్చు. దానివల్ల మనం ఎస్టిమేషన్ చేసుకోవడం ఈజీ అవుతుంది అన్నమాట. And as such are the often relatively easily valued. The valuation step itself depends on the type of impact, but is often straightforward. The impact of hydrological changes on use of water for human consumption, for example, begins by tracing through chains of causality to estimate the changes in the quantity and quality of water available to consumers. This is itself often difficult. అంటే దిస్ ఈజ్ ద ఆఫెన్ డిఫికల్ట్. అంటే మనకి వాటర్ ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటున్నాం, సమ్మర్ టైం లోపల గ్రౌండ్లో అండర్ గ్రౌండ్లో వాటర్ లెవెల్ డిక్రీజ్ అయిపోతున్నాయి. ఇన్ ఫ్యూచర్లో వాటర్ వరల్డ్ అంటే మనకి వాటర్ కోసం వార్ జరిగేటటువంటి సిచ్యువేషన్స్ రావచ్చు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనకి యూజ్ ఆఫ్ వాటర్, హ్యూమన్ కన్జంప్షన్ అంటే మన అవసరాలకి ఎంత వాటర్ యూజ్ చేస్తున్నాం అనేటటువంటిది. అంటే మనం ఫుడ్ కుకింగ్ పర్పస్కి, వాషింగ్ పర్పస్కి, డ్రింకింగ్ పర్పస్కి ఇలాగా ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాం. అందులో క్వాలిటీ ఆఫ్ ద వాటర్ అంటే ప్యూరిఫైడ్ వాటర్ డ్రింకింగ్ పర్పస్కి అంటే మన సాల్ట్ వాటర్ బోల్డ్ అంత ఉంది కానీ వీ కెనాట్ యూజ్డ్ దెమ్, ఉపయోగించు, అవునా. అంటే క్వాలిటీ అండ్ క్వాంటిటీ బోత్ ఆర్, మన రెండింటినీ ఎస్టిమేట్ చేయాలి. అంటే క్వాలిటీ లేకపోతే నో యూజ్, అవునా. ఇప్పుడు అందుకే కదా మనం ప్యూరిఫైడ్ వాటర్ అని చెప్పేసి కొనుక్కుని తెచ్చుకోవడం, లేకపోతే ఆక్వాస్ అరేంజ్ చేసుకోవడం ఇంట్లో ఏదో ఒకటి ఏర్పరచు. ఓల్డెన్ డేస్లో అయితే ఫిల్టరేషన్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఫిల్టరేషన్స్కి ఎలక్ట్రికల్ గూడ్స్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే ప్రొడక్టివిటీ అంటే ఏంటి, ప్రొడక్షన్. మనకి ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఫుడ్ మెటీరియల్ అయి ఉండొచ్చు, లేదా న్యాచురల్గా మనకు దొరికేటటువంటి రిసోర్సెస్ ఎయిర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు చూడండి కోవిడ్ టైం కదా, జనరల్గా అయితే మనం ఆక్సిజన్ ఎయిర్లో నుంచి పీల్చుకునే వాళ్ళం. అప్పుడు వరకు కన్జంప్షన్ అనే ఎంత పీల్చుకున్నా ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనకి కోవిడ్ కారణంగా కరోనా వైరస్ యొక్క ఎఫెక్ట్ వల్ల వీ కెనాట్ అబ్జార్బ్ అంటే మనం ఎయిర్ని అంటే ఆక్సిజన్ని సరిగ్గా పీల్చుకోలేకపోతున్నాం. అందువల్ల ఏం చేస్తున్నారు, ఆక్సిజన్ సిలిండర్ ఒకటి తగిలించేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క ఆక్సిజన్ సిలిండర్ కొనాలంటే నియర్ ఆఫ్ 20,000 to 40,000 పే చేయాల్సి వస్తుంది. అందులో మళ్ళీ క్వాలిటీ ఆక్సిజన్ అంటే మరి అందరూ పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేయాలని రూల్ ఏం లేదు కదా, అందుకోసం అంటే ప్యూరిటీ ఉండాలి. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బోత్ ఆర్ ఎఫెక్టింగ్ దమ్ అంటే వాల్యుయేషన్ని మీద ప్రభావం చూపిస్తాయి, క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ. అంటే క్వాలిటీ అంటే లేకపోతే మనం యూజ్ చేయలేం, క్వాంటిటీ అందరికీ అవసరమైనంత ఉండాలి, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఉపయోగపడేలా ఉండాలి. అది దాన్ని ఎస్టిమేట్ చేయడం గురించి అన్నమాట. కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అంటే ఇంతకుముందు అయితే మనం చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం, ఎలాంటి
బాధలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడేంటి, ఉదయం లేస్తే ఏ రోగం వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఎవరికీ తెలియదు. అదే కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అంటే అనారోగ్యానికి ఖర్చు పెట్టేది ఎంత అంటే ఇండైరెక్ట్గా ఆరోగ్యంగా ఉండడం కోసం కాదు, అనారోగ్యం వస్తే ఎంత ఖర్చు అవుతుంది దాన్ని ఎస్టిమేట్ చేయడం. అండ్ హ్యూమన్ క్యాపిటల్ అంటే ఒకప్పుడు మన పేరెంట్స్ ఆస్తులు అంతస్తులు సంపాదించి ఇచ్చేవారు. ఇప్పుడు రోగాలను ఇస్తున్నారు. అంటే షుగర్, డయాబెటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్గా. అంటే మన తాతల కాలంలో ఉందనుకోండి, ఆ తండ్రుల నుంచి కొడుకుల నుంచి నెక్స్ట్ జనరేషన్కి అలా పాస్ అవుతూ వస్తుంది. అంటే దాని మీద ఒక సమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంటే షుగర్ ఉందంటే దానికి మంత్లీ టెస్ట్ చేయించుకోవడం, దానికి ట్యాబ్లెట్స్ అంటే ఇన్సులిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేయడం, దానికి కొంచెం పెడతాం కొంచెం, అవునా? దానికి సంబంధించి అనమాట కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అంటే. ద ఎకనామిక్ కాస్ట్ ఆఫ్ అన్ ఇంక్రీజ్ ఇన్ morbidity due to increased pollution levels can be estimated using information on various costs associated with the increase any loss of earnings resulting from illness, medicinal costs. అంటే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత సంపాదించవచ్చు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం యూజ్ చేసేటటువంటి గూడ్స్ యొక్క ఎఫెక్ట్ వలన, అంటే మన వెహికల్స్ యూజ్ చేస్తున్నాం, పెట్రోల్ని బర్న్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి ఎయిర్లోకి వస్తున్నాయి. పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. పొల్యూషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే అర్థం ఆటోమేటిక్గా మనకి ఇల్నెస్ అనేటటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అనారోగ్యం వల్ల ఏమవుతుంది, మన ఎర్నింగ్ అనేటటువంటిది డబ్బులు సంపాదించడం తర్వాత ఎలాగున్నా లాస్ ఆఫ్ ఉన్నది కోల్పోవడం, మనం సంపాదించేది ఏమీ లేకపోవడం, అంటే మన మెడికల్ ఖర్చులకి, అంటే మనం సంపాదించినంత కూడా మెడికల్ ఖర్చులకి సరిపోతూ వస్తుంది. సచ్ యాజ్ ఫర్ డాక్టర్స్, హాస్పిటల్స్ విజిట్స్ ఆర్ స్టేస్ అండ్ మెడికేషన్ అండ్ అదర్ రిలేటెడ్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. ఆల్సో ద మెథడ్ కన్స్యూమర్ దట్ ఇండివిజువల్స్ treat health as exogenous and does not recognize that individuals may undertake defensive actions. It means such as the using special air, water filtration systems to reduce exposure to pollination and in cost to reduce health risks. అంటే మనకి ఇక్కడ మనం జీవించడానికి అమౌంట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనిషి బ్రతకడం కోసం జాబ్ చేస్తూ ఉంటాడు, దాని పర్పస్కి అమౌంట్ అనేటటువంటిది సంపాదించుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏంటి, మనకున్న రోగాల్ని తగ్గించుకోవడం కోసం మనం ఇన్సూరెన్స్లు అని చెప్తూ ఉంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి రోగం రాకుండా దాన్ని ట్రీట్మెంట్ చేయడం కోసం ముందే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి. అంటే ఒకప్పుడు మనం కడుపుకు తినడం కోసం, మన నెక్స్ట్ జనరేషన్స్కి అమౌంట్ కావడం కోసం పొదుపు చేసడం ఉండేది. ఇప్పుడు అలా కాదు, మనకు వచ్చే రోగాలకి ఖర్చు పెట్టడం కోసం డిపాజిట్స్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం తాగేటటువంటి, అంటే మనం తీసుకునేటటువంటి ఫుడ్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎయిర్ అప్టేకింగ్ ఆఫ్ ద ఎయిర్ అయి ఉండొచ్చు, వాటర్ అయి ఉండొచ్చు. అంటే పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల ఇవన్నీ కూడా పొల్యూట్ అయిపోయి వాటిని ప్యూరిఫికేషన్ చేసుకోవడానికి మనకు వచ్చేటటువంటి అమౌంట్ అంతా కూడా ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎయిర్ ఫిల్టరేషన్ కోసం, వాటర్ ఫిల్టరేషన్ కోసం ప్రత్యేకించి ఒక మెకానిజంని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇంతకుముందు అయితే మన బాడీలో అలా ఫిల్టర్ చేసుకునేవి, ఇప్పుడు మనం బయట ఫిల్టర్ చేసి లోపల వేసినా కూడా రోగాలు వస్తున్నాయి. అంటే హెల్త్ రిస్క్స్ని, అంటే అనారోగ్యాన్ని తగ్గించుకోవడం కోసం మనం చెల్లించేటటువంటి డబ్బుల కింద దీన్ని చెప్పొచ్చు అన్నమాట. అంటే ఇంతకుముందు ఆరోగ్యంగా ఉండడం కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, అంటే తిండి తినడం కోసం. ఇప్పుడు అలా కాదు, అనారోగ్యం రాకుండా ఉండడం కోసం, అలాగే
అంటే అనారోగ్యం అనేటటువంటిది రాకుండా వస్తే దానికి పెట్టేటటువంటి పెట్టుబడిలాగా. అది కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ అనేటటువంటి టాపిక్, అంటే అది ఒక టెక్నిక్. నెక్స్ట్ కాస్ట్ బేస్డ్ అప్రోచెస్. కాస్ట్ బేస్డ్ అప్రోచెస్ అంటే మనకి ఇక్కడ అంటే the cost of replacing or restoring the services provided by the environmental resources can sometimes be variable in decision making. For example, if ecosystem change reduce water filtration services, the cost of treating water make it meet the required quality standards could be used, even while there is not necessity and a related relationship between the replacement restoration cost. The value of the service. Cost based approaches can provide useful guidance in a number of cases. In particular, when the specific decision making problem calls for a comparison of the costs resulting from all different replacement and restoration options. అంటే ఇక్కడ కాస్ట్ బేస్డ్ అప్రోచెస్. ఇప్పుడు మనకి ఒకప్పుడు వాటర్ ప్యూరిఫికేషన్ చేయాలంటే చిన్న పటిక అని చెప్పేసి ఉండేది. ఆ పటిక అనేటటువంటి ఒక మొక్కను తీసుకొచ్చి వాటర్లో అలాగా అరగదీస్తూ ఉంటే అందులో ఉండే డస్ట్ అంతా కూడా సెటిల్ డౌన్, అంటే కింద బేస్ లోపల సెటిల్ డౌన్ అయిపోయేది అనమాట. అంటే అలాగ కిందకి దిగిపోయేది అనమాట మట్టి అంతా. అప్పుడు వాటర్ అంతా మళ్ళీ ఫిల్టర్ చేసుకునేవాళ్ళు. అదే ఇప్పుడైతే అంటే దానికి పటికి ఎంతో ఖర్చు అయ్యేది కాదు, చాలా తక్కువ. అప్పుడు ₹1, ₹2 అలా పెట్టి తెచ్చుకునేవారు. ఇప్పుడు మన వాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఫిల్టర్లు అంటున్నాం, ఆక్వాస్ అంటున్నాం, లేకపోతే ఇంకేయో ఎలక్ట్రికల్ గూడ్స్ రకరకాలుగా యూజ్ చేస్తున్నాం. అంటే దానికి ఖర్చు అనేటటువంటిది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంటు దట్ ఈస్ ద గుడ్ అనేటటువంటిది మనకు అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాం, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్, ప్రైవేట్ హాస్పిటల్ ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. బట్ అక్కడ అమౌంట్ పే చేస్తాం కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్ లోపల దట్ ఈస్ ద కాస్ట్ బేస్డ్ అప్రోచ్, అంటే విలువతో కూడుకున్నటువంటి విధానము అని చెప్పేసి చెప్పవచ్చు. ఇక్కడ ఎలాంటి డబ్బులు పే చేయం కదా గవర్నమెంట్ హాస్పిటల్లో. దట్ ఈస్ ద చీప్ కింద మనం చూసే అలవాటు. అంటే గవర్నమెంట్ ఎవరో పట్టించుకోర్రా, ఎవరు ఏం చూడరా, ఏం బాగోదురా ట్రీట్మెంట్ అంటే. అదే ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు బాగా చదివిస్తాం కదా, డబ్బులు ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత గుడ్ హాస్పిటల్ అని చెప్పేసి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్లో అయినా సరే మనం చూడండి, చిన్న స్కూల్లో చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ ఏం రాదంటాం. అదే పెద్ద పెద్ద అమౌంట్స్ కట్టి చదివిస్తూ ఉంటారు, లక్షల్లో కట్టి. అంతా ఇంత అమ్మా, ఇది కాదు ఇది కాదమ్మా అని చెప్తూ ఉంటారు. అంటే ఈ అమౌంట్ మనం అక్కడ ఇన్వెస్ట్ చేసేటటువంటి కాబట్టి అక్కడ అంటే మనం చెప్పేటటువంటి విధానం దానికి సంబంధించింది అనమాట. అంటే ఈకోసిస్టమ్ చేంజెస్ రెడ్యూస్ వాటర్ ఫిల్టరేషన్ సర్వీసెస్, the cost of treating water to make it meet the required quality standards could be used. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం బిస్లరీ వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం. అది ఏ పైప్ కింద పట్టుకొచ్చి అమ్మేశాడు అనుకోండి బిస్లరీ వాటర్, అంటే అక్కడ మనం ఆడు పైప్ కింద తెచ్చాడో దేని కింద తెచ్చాడో చూడం. బిస్లరీ అనే కంపెనీ ఉంది కాబట్టి దానికి మనం అమౌంట్ ఒక ₹25 ₹20 పే చేసేసి బాటిల్ కొనుక్కుంటాం. అంటే అక్కడ ఉన్నది ఏంటి, కంపెనీకి అంటే దట్ ఈస్ ద గుడ్ కంపెనీ ఫిల్టరేషన్ చేస్తుందని చెప్పేసి ఒక నమ్మకం, అంతే తప్ప అందులో ఉన్న వాటర్ ఫిల్టర్ అయిందా లేదా అనేది కాదు. అక్కడ మనకి అంటే వీ కెన్ పే ద సమ్ ఆఫ్ కాస్ట్. ఏదో పిండి కొద్ది రొట్టె అంటారు, అలాగే ఇక్కడ డబ్బులు కొద్ది ట్రీట్మెంట్. Even while there is not necessity and relationship between the replacement and restoration cost.
And the value of the services, cost-based approaches can be provide useful guidance in a number of cases, in particular when the specific decision-making problem calls for a comparison of the costs resulting from all the different replacement. అంటే మనం కాస్ట్ పే చేస్తున్నాం అంటే దట్ ఈస్ ద గుడ్ అని చెప్పేసి ఒపీనియన్ మనకి దానికి సంబంధించి. అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కొంటున్నాం అనుకోండి, ఆ ఇల్లు ఉండేటటువంటి ప్లేసు మురికివాడలో ఉంది, కానీ ఇల్లు సూపర్గా ఉంది కానీ మురికివాడలో ఉంది. ఇంకొక ఇల్లు కొంటున్నాం, పెద్దగా బాగాలేదు కాకపోతే రిచ్ పీపుల్స్ ఉండేటటువంటి ఏరియాలో ఉంది. అప్పుడు మీరు ఏది కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు? మురికివాడలో ఉండేదానిక, రిచ్ పీపుల్స్ ఉండేటటువంటి ఏరియాలో ఉండడానికి? అంటే అక్కడ అంత శుభ్రంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి దానికే మీరు మొగ్గు చూపుతూ ఉంటారు. కానీ ఇక్కడ అంటే ఇది లేబర్ ఏరియా, అంటే మనకు చిన్న చూపు, అవునా? అంటే అక్కడ మనం అవలంబించేటటువంటి విధానం ఏదో ఉందంటే దాన్ని బట్టి మనం పెట్టుబడి పెడుతూ ఉంటాం. అది ఒక టెక్నిక్ అన్నమాట. అలాగే హెడోనిక్ అనాలిసిస్ అనేటటువంటిది, హెడోనిక్ ప్రైసింగ్ మెథడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని. మాదిరిగా ద హెడోనిక్ మెథడ్ ఈస్ ద యూజ్ టు ఎస్టిమేట్ ద ఎకనామిక్ వాల్యూస్ ఆఫ్ ఈకోసిస్టమ్. అంటే ఎకనామిక్ వాల్యూస్ని ఎస్టిమేట్ చేయడానికి ఉపయోగించేటటువంటి ఒక మెథడ్ అన్నమాట. అంటే ఎకనామిక్ వాల్యూస్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సర్వీసెస్ దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ మార్కెట్ ప్రైసెస్. అంటే మనకు మార్కెట్లో దొరికేటటువంటి రేట్ల మీద ప్రభావం చూపేటటువంటిగా. ద ప్రైసెస్ పేడ్ ఫర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ దట్ హ్యావ్ ఎన్విరాన్మెంటల్ అట్రిబ్యూట్స్ డిఫర్ డిపెండింగ్ ఆన్ దోస్ అట్రిబ్యూట్స్. దస్ ఏ హౌస్ in a clean environment will sell for more than an otherwise identical house in a polluted neighborhood. Hedonic price analysis computes the prices of similar goods to extract the inflect value, caso doubled shadow price that buyers place on the environmental attributes. Moreover, this method requires a large number of observations, so the applicable is limited. అంటే ఇక్కడ హెడోనిక్ అనాలిసిస్ అనేటటువంటిది ఏంటంటే వెదర్ అక్కడ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ రేట్ అనేటటువంటిది ఫిక్స్ చేస్తూ ఉంటాం. అంటే ఇందాక చెప్పినట్టుగానే విలేజ్లో ఒక ఇల్లు ఉంది, టౌన్లో ఒక ఇల్లు ఉంది. అక్కడైతే మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి టౌన్ లోపల. విలేజ్ లోపల అంటే అవైలబుల్గా ఉంటాయి, కాకపోతే పల్లెటూరు అనగానే చిన్న చూపు ఉంటుంది. నెక్స్ట్ ఆ సరౌండింగ్స్ కూడా అంత క్లీన్గా ఉండవు, అవునా? పరిసరాలు అనేటటువంటి అంటే అదే ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్ అంటే నీట్గా లేకపోవడం. అంటే ఆ నీట్గా లేకపోవడం అనేటటువంటిది కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అనేటటువంటిది ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది అన్నమాట. అంటే మనకి బిల్డింగ్ అనేటటువంటిది చూడడానికి చూడముచ్చటగా ఉండ చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ కూడా ప్లెజెంట్గా ఉందనుకోండి, ఆ ఎన్విరాన్మెంటల్ యొక్క ఎఫెక్ట్ ఆ బిల్డింగ్ యొక్క కాస్ట్ మీద పడుతుంది అన్నమాట. అంటే ఎక్కువ ధరకి ఆ బిల్డింగ్ అమ్మకం జరుగుతుంది. అదే మురికి కొంటలో ఉన్నటువంటి బిల్డింగ్ని అయితే ఎవరు కొనడానికి ఇష్టపడతారు? అది తక్కువ రేటుకి అయితేనే కొంటారు, ఎక్కువ రేటు పెట్టడానికి ఎవరు ఇష్టపడరు, అవునా? అదే ఇక్కడ చెప్పింది అనమాట. అంటే దస్ ద హౌస్ ఇన్ ఏ క్లీన్ ఎన్విరాన్మెంట్ విల్ సెల్ అంటే ఫర్ మోర్ దాన్ అండ్ అదర్వైజ్ ఐడెంటికల్ హౌస్ ఇన్ ఏ పొల్యూటెడ్ నైబర్హుడ్. అంటే మురికి వాడలో ఉన్నటువంటి ఇల్లు యొక్క కాస్ట్ అంటే దాన్ని కొనడం కంటే బాగా క్లీన్గా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఇల్లు కొనడానికి ఎక్కువ అమౌంట్ పే చేయడానికైనా రెడీ అవుతారు. ఆ ఎక్కువ అంటున్నాం చూసారా, ఆ ఎక్కువ అనే దాన్ని షాడో ప్రైస్ అంటాం అన్నమాట. అంటే ఎన్విరాన్మెంటల్ యొక్క ఎఫెక్ట్ వలన ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ అంటే క్లీన్నెస్ అనేటటువంటిది ఇక్కడ అదే చెప్పింది. ద బయర్స్ ప్లేస్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ అట్రిబ్యూట్స్, దాన్ని కారణంగా చూపించి ఆ ఇల్లుని ఎక్కువ రేటుగా అమ్మేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద షాడో ప్రైస్ అని చెప్పేసి పిలుస్తాం అన్నమాట. This method requires the large number of observations, so it's applicable in limited. అంటే ఇది ఒక రకమైనటువంటి
ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అన్నమాట, వాల్యుయేషన్ ప్రాసెస్. నెక్స్ట్ ట్రావెల్ కాస్ట్, అంటే ప్రయాణానికి అయ్యేటటువంటి ఖర్చు కింద దీన్ని మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ట్రావెల్ కాస్ట్ అంటే ఈ పద్ధతిని 1947 లోపల హోల్డింగ్ అనే అతను మనకు ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఇది దేనికోసం ఉపయోగించాడంటే నేషనల్ పార్క్స్ గురించి ఎవాల్యుయేషన్ పర్పస్ కోసం దీన్ని, అంటే నేషనల్ పార్క్స్ని వాల్యుయేషన్ చేయడం కోసం ఉపయోగించారంట ఈ పద్ధతిని. ద ట్రావెల్ కాస్ట్ మెథడ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టెక్నిక్ దట్ అటెంప్ట్స్ టు deduce values from the observed behavior in surrogative market. It uses information on visitors' total expenditure to visit a site to derive their demand curve for the site services. This method is designed for and has been used extensively to value the benefits of site, see, or of recreation at particular sites, but it has limited utility in other settings. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ అనేటటువంటిది ఇప్పుడు మీకు ఇక్కడ సరోగేటివ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పార్క్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్ గురించే కదా మెన్షన్ చేశాడు ఈ మెథడ్ అతను. నేషనల్ పార్క్ వచ్చేటటువంటి విజిటర్స్ ఉంటారు కదా, ఆ విజిటర్స్ దగ్గర అమౌంట్ వసూలు చేస్తారు కదా, అంటే ఎంట్రీ టికెట్ అంటాం. దానికి ఎంతో కొంత అమౌంట్ పే చేస్తేనే వీ కెన్ ఎంటర్ ఇన్ టు ద పార్క్లోనికి వెళ్ళగలుగుతాం. ఆ అమౌంట్ని ఆ నేషనల్ పార్క్ యొక్క డెవలప్మెంట్కి యూజ్ చేసుకుంటారనమాట. ఎలాగా అంటే అక్కడ దాని యొక్క క్రేజ్ని బట్టి, అంటే ఆ పార్క్కి జనాలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి కాస్ట్, అంటే దానికి టికెట్ రేట్ అనేటటువంటిది ఎక్కువగా పెడితే ఆటోమేటిక్గా మనకి లాభం అనేటటువంటిది వస్తుంది. అంటే మరి దాని మీద మనం పెట్టుబడి కూడా పెట్టాల్సి వస్తుంది. అంటే ఆ వచ్చినటువంటి అమౌంట్ని దాని మీద పెట్టుబడిగా పెట్టి వీ కెన్ ఇంక్రీజ్ దేర్ ఫెసిలిటీస్. అలాగే సరోగేటివ్ అనేటటువంటి మార్కెట్, మీకు ఏంటంటే సరోగేటివ్ అంటే ఏంటి, బేబీస్ అంటే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సరోగేట్ మదర్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా. అంటే వేరే లేడీ యొక్క స్టమక్ లోపల బేబీని గ్రో అయ్యేలా చేసి, అంటే మనకి ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అనమాట, బేబీ గ్రో అయ్యేలా చేస్తారు. అప్పుడు ఆ బేబీ గ్రో అప్ అయ్యే వరకు కూడా ఆ లేడీకి సమ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. అంటే వాళ్ళకి కావాల్సింది బేబీ కాబట్టి ఆవిడ మీద పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత ఎప్పుడైతే బేబీ రిలీజ్ అవుతుందో వాళ్ళు ఆ బేబీని తీసుకుంటారు. అంటే అప్పటి వరకు ఆవిడ మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు కదా. దట్ ఈస్ ద బిహేవియర్ ఇన్ ద సరోగేటివ్ మార్కెట్. అంటే డిమాండింగ్ని బట్టి వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే కొంతమంది 4 lakhs, కొంతమంది 5 lakhs, 10 lakhs అని చెప్పేసి, అంటే అక్కడ మార్కెట్ కండిషన్స్ని బట్టి. అంటే ఎక్కువ మంది మహిళలు రెడీగా ఉన్నారనుకోండి సరోగేటివ్ మెథడ్కి, అక్కడ కాస్ట్ తగ్గిపోతుంది. లేదు 1 or 2 members ఉన్నారు, ఇక్కడ పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అలాంటప్పుడు కాస్ట్ అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, నేషనల్ పార్క్ యొక్క విజిటర్స్ నెంబర్ని బట్టి మన టికెట్ రేట్ అనేటటువంటిది ఫిక్స్ చేయబడుతుంది. తక్కువగా వచ్చారనుకోండి, అయ్యో ఎవరు రావట్లేదని కాస్ట్ తగ్గించుకుంటారు. ఎక్కువ మందిగా వస్తే ఎక్కువ మంది వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి టికెట్ పే చేయడానికి వెనకాడరు. అందువలన దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద అనాలిసిస్. అంటే ఇక్కడ ఏంటి మీకు, ద ట్రావెల్ కాస్ట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద యూజ్ వాల్యూస్ అసోసియేటెడ్ విత్ ద రిక్రియేషనల్ సర్వీస్ that ecosystem or sites provides. This method can be used to estimate the economic benefits or costs resulting from అంటే changes in the access cost for a recreational site. అంటే మనకి ఇప్పుడు ఏమంటారు వెంచర్స్ వేస్తారు కదా, ఆ వెంచర్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. అంటే డిమాండ్ ఉన్నటువంటి ప్లేస్ లోపల ఒక వెంచర్ వేసి ఒక్కొక్క సైట్ని ఎక్కువ కాస్ట్గా అమ్ముతూ ఉంటారు. అంటే అలాగా
నెక్స్ట్ కాంటిగెంట్ వాల్యుయేషన్స్. ఇది కూడా మనకి దిస్ మెథడ్ వాజ్ ప్రపోజ్డ్ బై ద క్రైసి వాంట్రప్ ఇన్ 1947 లోపలే ఫస్ట్ టైం అప్లైడ్ బై ద డేవిస్ అనే అతను మొట్టమొదటిసారిగా అప్లై చేయడం జరిగింది. దీన్ని ఎందుకు ఉపయోగిస్తుందంటే ఎస్టిమేట్ ద బెనిఫిట్స్ ఆఫ్ హంటింగ్ ఆఫ్ గీస్. అంటే మన బాతులు ఉంటాయి కదా, వాటిని యొక్క హంటింగ్ని అంటే వేటాడేటటువంటి జనాలు ఎంతమంది ఏంటి అసలు దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయడం కోసం ఈ టెక్నిక్ని ప్రిపేర్ చేయడం జరిగిందంట. కాంటిగెంట్ వాల్యుయేషన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్టేటెడ్ ప్రిఫరెన్స్ టెక్నిక్. It is carried out by asking consumers directly about their willingness to pay to obtain an environment. అంటే మనకి ఇక్కడ ద మెథడ్ కెన్ బి యూజ్డ్ టు ఎస్టిమేట్ ద ఎకనామిక్ బెనిఫిట్స్ ఆర్ కాస్ట్ రిజల్టింగ్ ఫ్రమ్ అన్ ఎన్విరాన్మెంటల్ చేంజ్. అంటే యూజ్ఫుల్, నాన్ యూజ్ఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు. అంటే ఒక వస్తువు మార్కెట్ లోపల ఉన్నటువంటి ఒక వస్తువు, ఏదో ఒక కంపెనీ వస్తువు వాడుతున్నారు జనాలు, దానిలో లాభమా నష్టమా అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. లాభం అని చెప్పేసి ఒక 49%, నష్టం అని 51% అన్నారు. అంటే నియర్ ఆఫ్ దగ్గరగా ఉంది. మరి నష్టం అనేది ఎక్కువ కనబడుతుంది కదా, అందువల్ల కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, అవునా? అంటే ఆ రకంగా కాంట్రవర్సీ అయ్యేటటువంటి చాయిస్ ఉందన్నమాట. నెక్స్ట్ చాయిస్ మోడలింగ్ అంటే దిస్ ఈజ్ ద న్యూ అప్రోచ్ టు అబ్టైనింగ్ స్టేటెడ్ ప్రిఫరెన్సెస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఆస్కింగ్ రెస్పాండెంట్ టు చూస్ దేర్ ప్రిఫర్డ్ ఆప్షన్ ఫ్రమ్ ఎ సెట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ వేర్ ద ఆల్టర్నేటివ్స్ ఆర్ డిఫైన్డ్ బై అట్రిబ్యూట్స్. The alternatives are designed so that the responsible choice reveals the marginal rate of substitution between the attributes. అంటే మనకి మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్ లోపల ఒకటే ప్రోడక్ట్ కానీ డిఫరెంట్ కంపెనీస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అంటే మనకి ఎక్కడ కాస్ట్ తక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ప్రోడక్ట్ ఒకటే కానీ కాస్ట్లు వేరియేషన్స్ ఉన్నాయి. అంటే మనకి తక్కువ కాస్ట్లో మనకు ఆ ప్రోడక్ట్ కావాలనుకున్నప్పుడు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్తాం. కొంతమంది కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, మనకు ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళు కొంతమంది అటు వెళ్తాం. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట, ఆల్టర్నేటివ్, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని చెప్పేసి. అంటే బిట్వీన్ ద అట్రిబ్యూట్స్ అండ్ ద ఐటమ్ దట్ ఈజ్ ట్రేడ్ ఆఫ్. These approaches are useful in cases in which the investigators is interested in the valuation of the attributes of the situation, or when the decision lends itself to respondents choosing from a set of alternatives describable by attributes. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి చాయిస్ మోడలింగ్ అని చెప్పేసి చెప్పడానికి కారణం అన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్. ఇది 8వ టెక్నిక్ కింద చెప్తూ ఉంటారు. ఏ ఫైనల్ కేటగిరీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ నోన్ యాజ్ ద బెనిఫిట్ ట్రాన్స్ఫర్. దిస్ ఈజ్ నాట్ ఏ మెథడాలజీ but rather refers to the use of estimates obtaining in one context to estimate values in a different context. For example, an estimate of the benefit obtained by tourists viewing wildlife in one park might be used to estimate the benefit obtained from viewing wildlife in a different park. అంటే ఇది ఒక మన రకరకాల పార్కులకి వెళ్ళాం. అంటే కొంతమంది తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్కి వెళ్ళారు, కొంతమంది వైజాగ్లో ఉన్న జూ పార్క్కి వెళ్ళారు, అలాగే హైదరాబాద్లో ఉన్న జూ పార్క్కి వెళ్ళారు. ఒక మనిషి ఈ 3 జూ పార్కులు కూడా తిరిగేశాడు. అంటే అక్కడ చూసినటువంటి వ్యూ, ఒక పార్క్లో ఉన్నటువంటి వ్యూ అతనికి ఆనందాన్ని కలిగించవచ్చు. లేదా ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్క్ చూడడం వల్ల అయ్యో ఇంకా బాగుంది కదా జూ పార్క్స్, ఇంకా చూడాలి అన్నటువంటి ఒక ఇంపాక్ట్
దాని మీద పడడానికి ఛాయిస్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని వైజాగ్లో ఉండే జూ పార్క్ చూడడానికి వెళ్ళి ఉండొచ్చు. అక్కడ చూసినటువంటి ఆనందంతో ఇంకా ఇది ఇంకా బాగుంది, ఇంకా వేరే చోటుకి వెళ్తే ఇంకెంత బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళడానికి ఛాయిస్ ఉంది. అంటే మైట్ బీ యూజ్డ్ టు ఎస్టిమేట్ ద బెనిఫిట్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద వ్యూయింగ్ వైల్డ్ లైఫ్ ఇన్ ఏ డిఫరెంట్ పార్ట్. అంటే అక్కడ వచ్చేటటువంటి ఆనందాన్ని దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళగలుగుతున్నాడు. అంటే బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్, ఆ రకంగా దీన్ని ఎస్టిమేట్ చేస్తారనమాట. అంటే దీన్ని అసలు ఆ పద్ధతి కింద మెన్షన్ చేయరు. మరి ఆనందాన్ని ఎస్టిమేట్ ఎలా చేస్తాం? మొహంలో కనిపిస్తుంది తప్ప. అంటే కొంతమందికి వర్క్ పర్పస్లో బెనిఫిట్ ఉండడానికి చాయిస్ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్. అంటే ఇది మీకు అర్థం అవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే ఇప్పుడు వరకు అసలు ఎక్కడా కూడా ఈ టాపిక్ మనకు టచ్ అవ్వలేదు. ఇదే కొత్తగా టాపిక్. కాకపోతే అసలు బయోడైవర్సిటీ అంటేనే మీకు కాస్త ఇదిగా ఉంటుంది. అలాంటిది ఆ బయోడైవర్సిటీకి సంబంధించి అంటే వాటిలో ఉండేటటువంటి ఎస్టిమేషన్స్ మెథడ్స్, అంటే ఒకటి ఇంకో దాని మీద ఎఫెక్ట్ చూపించడం, ఎఫెక్ట్ చూపించకపోవడం, ఇలాగా కొన్ని పద్ధతులు ఇచ్చారు కదా వీళ్ళు. వాటి గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రొడక్టివిటీ చాలా ఈజీగానే ఉంది. చేంజెస్ ఇన్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది అంటే ఒక అకాడమిక్ ఇయర్లో ఇంకొక అకాడమిక్ ఇయర్లో అంటే ఒకే ఈకోసిస్టంలో వేరియేషన్స్ రావచ్చు. ఆ చేంజెస్ అనేటటువంటిది దాని యొక్క ఎఫెక్ట్ అనేటటువంటిది ఈకోసిస్టమ్ మీద పడుతూ ఉంటుంది అని చెప్పేసి దీని మీద అర్థం. అదే కాస్ట్ ఆఫ్ ఇల్నెస్ అంటే మనకు వచ్చేటటువంటి డిసీజెస్, మొక్కలకు కావచ్చు మనుషులకు కావచ్చు వ్యాధులు వస్తాయి కదా, దాని మీద పెట్టే పెట్టుబడి, దాన్ని ఎస్టిమేషన్ చేసేటటువంటి మెథడ్ ఇది అనమాట. కాస్ట్ బేస్డ్ అప్రోచెస్, అమౌంట్ ఆధారంగా చేసుకుని అంటే మనం అక్కడ అమౌంట్ కాదు, అక్కడ అవలంబించిన విధానాన్ని ఆధారంగా చేసుకుని మనం అమౌంట్ పే చేస్తూ ఉంటాం. ఇందాక వాటర్ ప్యూరిఫికేషన్ గురించి చెప్పాను కదా, వాటిగా యూస్ చేసి క్లీనప్ చేసిన వాటర్కి కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఆక్వా యూస్ చేసి ఫిల్టరేషన్ చేసినటువంటి వాటర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అంటే అప్రోచెస్. ఇక్కడ హెడోనిక్ అనాలిసిస్. ఈ హెడోనిక్ అనాలిసిస్ అనేటటువంటిది అంటే మనం గుడ్ ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ఒక హౌస్ని, బ్యాడ్ ఎన్విరాన్మెంట్ ఉండేటటువంటి ఒక హౌస్ని కొనడానికి వెళ్ళినప్పుడు ఆ రెండు ఎన్విరాన్మెంట్ లోపల గుడ్ ఎన్విరాన్మెంట్ మీదే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అవునా? అంటే ఆ ఎన్విరాన్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఆ హౌస్ యొక్క కాస్ట్ మీద పడుతుంది. ఆ హౌస్ యొక్క కాస్ట్ మీద పడేదాన్ని మనం షాడో ప్రైస్ అని చెప్పేసి చెప్తున్నాం. అంటే మనం దానికి పే చేయాల్సిన దానికంటే ఎక్కువగా పే చేస్తాం అనమాట. దట్ ఈస్ ద హెడోనిక్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్తాము. ట్రావెల్ కాస్ట్ అంటే మనం అంటే ఒక విజిటింగ్కి వెళ్తాం. విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాన్ని వ్యూ చేయడం కోసం వీ కెన్ పే ద సమ్ ఆఫ్ కాస్ట్. అంటే మనం ఎంట్రీ టికెట్ అని చెప్పేసి చెప్పాను కదా, అదే ట్రావెల్ కాస్ట్ అంటే. కాంటిజెంట్ వాల్యుయేషన్ ఇది ఏంటంటే మనకి అంటే కన్జ్యూమర్స్ యొక్క వాళ్ళ యొక్క స్పందనని రికార్డ్ చేసుకునే రకం అన్నమాట ఇది. అంటే వాళ్ళు మన ప్రోడక్ట్ పట్ల పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్గా ఉన్నారా, హౌ అంటే రేటింగ్ ఇస్తూ ఉంటారు కదా, ఆ రేటింగ్ లాంటిది అనమాట ఇది. అంటే ఇలాగా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకి. ఆ మెథడ్స్ని ఉపయోగించారు. అది మీకు ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతున్నారు. అంటే ఏవైనా 2 కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమనవచ్చు, లేకపోతే మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ది మెథడాలజీస్ ఫర్ వాల్యుయేషన్.